నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేష్, జయ శ్రీరామ్ అన్న. అందరికీ నమస్తే, రామ్ రామ్. జయవల గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్, బబ్లు సింగ్ ఆర్ట్స్ బై సునీల్ సింగ్ వాళ్ళ వర్క్షాప్ కొత్త వచ్చేసినాం. వీళ్ళ ఆఫీస్ కూడా ఉందన్నమాట. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళ ఆఫీస్ సెటప్ కూడా చూపిస్తా. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ వచ్చినుండే, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మంచిగా అయితే ఆఫీస్ సెటప్ చేసారు. అక్కడ వచ్చేసి మన షాలుబాయ్ ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి నేను షాలుబాయ్తోని ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క విగ్రహం గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా మీరు లాస్ట్లో చూడాలి. అన్న నమస్తే. చలో వర్క్షాప్ కి అందరు జాయింగే, ఏక్ ఏక్ మూర్తి దేखेंगे అన్న. చలో అన్న. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మా షాలుబాయ్ ఇక్కడ ఉన్నాడు అనమాట. నేను బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. ఈరోజు డేట్ వచ్చేసి 20th August. కేవలం 20 రోజులే ఉంది ఫెస్టివల్కి. సో మీరందరూ ఇక్కడికి రావాలి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ బప్పా విగ్రహాలు రెడీ చేస్తున్నారు. ముంబై కాన్సెప్ట్లో అన్ని యూనిక్ ఐడల్స్ అనమాట. లాస్ట్ విజిట్ వచ్చేసి నాది 5th August ఉండే. సో ఈ రోజుకి సుమారు ఒక 13 days అయిపోయింది. ఒక్కొక్క విగ్రహం అయితే మనం డీటెయిల్గా చూసుకుందాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా ఆఫ్ బబ్లు సింగ్ ఆర్ట్స్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లో మనకు మేదీపట్నం నుంచి అప్పా జంక్షన్ పోతుంటే మనకు బాపుఘాట్ ఉంటుంది. సో బాపుఘాట్ పక్కన రామాలయం టెంపుల్ ఆపోజిట్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 100 కార్లు వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, ఫుల్ పార్కింగ్ ఉంటుంది. 24/7 అవైలబుల్ ఉంటారు అన్నవాళ్ళు. మీకు నచ్చినట్టయితే విగ్రహాలు చేసేస్తారు. సో లోపలికి వెళ్దాం. చాలా స్పెషల్ ఐడల్స్ ఉన్నాయి. సునీల్ బాయ్ ఇంకా సన్నీ బాయ్ కూడా ఆన్ ది వే అనమాట. ప్రస్తుతానికి అయితే మనకు షాలుబాయ్ ఒక్కొక్క విగ్రహం అయితే చూపిస్తాడు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వర్క్షాప్ లోపలికి వెళ్దాం. అండ్ అట్లనే నేను షాలుబాయ్తో కూడా మాట్లాడతా, ఇంకా డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. సో చలో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే చూసుకుందాం. షాలుబాయ్, ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా. బిగ్గెస్ట్ మన దగ్గర బిగ్గెస్ట్. సో ఎంత ఉంటుందన్న హైట్? హైట్ వచ్చి మీకు 20 feet ఉంటుంది అన్న, విత్ బ్యాక్ డ్రాప్ 22 feet వెళ్తుంది. ఓకే, 22 feet హైట్ అనమాట విత్ బ్యాక్ డ్రాప్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వెనకాల వచ్చేసి మనకు కృష్ణుడు వస్తున్నాడు. ప్రభావాలు వచ్చేసి కృష్ణుడు అక్కడ చూసుకోవచ్చు. సో బాసూరి అంటే ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం అయిపోయింది. మంచి బ్యూటిఫుల్ రిచ్ కలర్స్ అనమాట. ఇక్కడ పంచ కూడా ధోతి, అండ్ పైన స్వామివారికి వచ్చేసి ఏదైతే బొట్టు ఉన్నదో అండ్ తొండం మీద డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. సో అనేది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందండి. ఓకే, సో ఎవరికైనా పెద్ద విగ్రహం కావాలంటే మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో అన్న టైమింగ్స్ ఎట్లుంటాయి మరి? టైమింగ్స్ 24/7 ఉంది. 24/7. నైస్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి అన్న వాళ్ళ స్పెషల్ ఆఫీస్ కూడా ఉన్నది. సో మీరు ఆఫీస్లో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు, నెగోషియేట్ చేయొచ్చు అనమాట. ఇంకా లోపలికైతే వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పోజ్లో విగ్రహం కింద స్వాస్తిక్ వస్తుందండి. సో కింద వచ్చేసి మనకు స్వాస్తిక్ వస్తుంది కింద. అండ్ స్వాస్తిక్ పైన నించున్న వినాయకుడు. ఎంత ఉంటుంది అన్న హైట్? 13 feet ఉంటుంది. 13 feet హైట్. సో దీనికి ఎప్పుడు స్టార్ట్ అవుతా అన్న కలరింగ్ వర్క్? మోస్ట్ ప్రాబ్లీ 1-2 days లో అయితే. 1-2 days. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఇవి కొత్త ఆర్డర్స్ ఉన్నాయి, దాని గురించి ఇది సపరేట్గా కలరింగ్ కాలేదు ఇవి. ఓకే. అండ్ ఇక్కడ ఒక విగ్రహం అయితే సింపుల్గా రాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, బుక్ అయిపోయింది విగ్రహం. ఎక్కడ వెళ్తుందన్న? ఈ తుమ్ము శశాంక్ అని ముసాపేట్ వెళ్తుంది. సో ముసాపేట్కి వెళ్తున్నాడు మన బప్ప. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక విగ్రహం నాకు తెలిసినంత వరకు ఛత్రి పట్టుకున్నాడు. కరెక్ట్, అంబ్రెల్లా. ఓకే, ఎంత అన్న హైట్? హైట్ 9 feet వస్తుంది. 9 feet హైట్. బడా సూండ్. నైస్. ఛోటా ఖాన్ బడా సూండ్. బాగుంది విగ్రహం. అండ్ లోపలికి వెళ్తుంటే ఇంకా యూనిక్ విగ్రహాలు ఉన్నాయి. యాక్చువల్గా స్పేస్ తక్కువ ఉందన్నమాట. సో దానివల్ల మనకు కంప్లీట్ కవరేజ్ అనేది తీయడం కష్టం అవుతుంది. చెప్పాలని ఇది కూడా బిగ్గెస్ట్ బప్ప అనిపిస్తుంది. 18 feet విగ్రహం అన్న. 18 feet. ఇది డిజైన్ అన్న కింద ఏమొస్తుంది మనకి? దీనిలో లయన్స్ వస్తున్నాయి అన్న. వావ్. సో ఫ్రెండ్స్, నాకు తెలిసినంత అన్న చెప్పిండు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉంటాయి అంటే చీడీలు దిగినట్టు. 6 feet సిడీలు నార్మల్ లైన్ ఉంది. నార్మల్ లయన్ అక్కడ ఉంది, బయట ఉంది. ఓకే, ఏవైతే అక్కడ లయన్స్ ఉన్నాయో అవే లయన్స్ ఇక్కడ మన వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తాయి. సో లాస్ట్ టైం మనం చూసినాం, ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహం చేయలేదు. డాల్ఫిన్ గణేష్ కింద వచ్చేసి కొంచెం మనకు వాటర్ కాన్సెప్ట్ ఇచ్చిండు. డాల్ఫిన్ వచ్చేసి మనకు ఒక 30 degrees యాంగిల్ అయితే ఇట్లా ఫ్లై అయినట్టు అనిపిస్తుంది. మీద నాట్యం వేస్తున్నాడు వినాయకుడు. చాలా రిచ్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఎక్కడ పోయినా కానీ మనకు పంచ అనేది చాలా పల్సగా ఉంటుంది, బట్ ఇక్కడ థిక్గా ఉంది. అండ్ కొంచెం ఎక్కువ క్లాత్ యూజ్ చేసారు. సో డబుల్ షేడెడ్ కలర్ అనమాట పంచ కూడా. చూసుకోవచ్చు అవుట్పుట్. దీంట్లో కొంచెం అయితే ఇంకా కలర్ కూడా కొత్త కలర్, సీ బ్లూ కలర్. సీ బ్లూ కలర్, న్యూ కలర్ అనమాట. ఓకే, నైస్. అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు, గోల్డ్ విత్ చైన్. నైస్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. శంఖం పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. కొంచెం లెగ్ పొజిషన్ అయితే డిఫరెంట్గా ఉంది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం డాల్ఫిన్ చూసుకున్నాం, ఇప్పుడు చాప. యాక్చువల్లీ ఇది లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇది అల్వాల్కి లోతుకుంటా నుంచి మాట్లాడుతుండే. అవును, అది అక్కడికి వెళ్తుంది. వావ్. సో ఇది మన ఏరియాకి వస్తుంది, లోతుకుంటాకి. సో ఇక్కడ కూడా కింద మనకైతే వాటర్ కాన్సెప్ట్ ఇచ్చిండు. ఫిష్ కూడా ఇక్కడ ఫ్లయింగ్ పొజిషన్లో ఉంది. ఫిష్ పైన డాన్సింగ్ వినాయకుడు. ఇది మన అల్వాల్కి వెళ్తుంది. నైస్.
తర్వాత కమలం పువ్వు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు అన్న. ఇక్కడ కమలం పువ్వు ఉంది కదా కింద, ఇక్కడ లెగ్ ఉంది కదా, మధ్యలో ఏమైనా వస్తుందా? ఇట్లా ఫిల్ అవుతుంది అన్న ఇది కూడా. ఓ నైస్. సో కంప్లీట్ ఫ్లవర్ లెక్క ఫిల్ అవుతుంది అనమాట. ఇది కూడా స్టాండింగ్ బ్యాలెన్సింగ్ వర్క్ విగ్రహం. ఇది కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక పెద్ద విగ్రహం, ఇక్కడ వినాయకుడు ఒక పెద్ద రాయి పైన నించొని ఉన్నాడు. సో ఒక కాలు కింద ఇప్పుడే వర్క్ అయింది అనుకుంటా, కొంచెం పచ్చిగా ఉన్నది. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్, 4 హ్యాండ్స్ స్టాండింగ్ బప్ప. అండ్ కలరింగ్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి కూడా చాలా బాగున్నది. లాస్ట్ టైం వీళ్ళ అమీర్పేట్లో ఉంటే వర్క్షాప్, ఈసారి మన లంగార్ హౌస్లో ఉంది. ఇంకొక ఫ్లవర్ కాన్సెప్ట్, ఇది కూడా అగైన్ విఠల్ మౌలి. సో ఇది వచ్చేసి విఠల్ అంటుండన్న. సో విఠల్ మౌలి పండరిపూర్ అందరికీ బాగా ఇష్టమైన డిజైన్ అనమాట. సో పండరిపూర్లో మన విఠల్ మహారాజు కృష్ణుని రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. బొట్టు కూడా సేమ్ అదే ఎల్లో డిజైన్, ఆథెంటిక్. అండ్ ఇక్కడ కూడా మంచి సాటిన్ క్లాత్ అయితే వాడారు అనమాట, కొంచెం షైనింగ్ క్లాత్. ఈ బార్డర్లో కూడా చూసుకోవచ్చు, స్వాస్తిక్ వచ్చింది దీనిలో. యా, సో ఇది కూడా ఒక కొత్త డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకు స్వాస్తిక్, కింద కొంచెం లైట్గా జ్యువెలరీ, బ్యూటిఫుల్ డిజైన్. నెక్స్ట్ చిన్న సైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సిట్టింగ్ పోజ్లో వినాయకుడు, ఎల్లో పంచ, స్మాల్ సైజ్ విత్ సూర్య ప్రభావల్. అట్లనే ఇక్కడ మౌలి, టోటల్ 6 హ్యాండ్స్. ఎవరికన్నా మౌలి డిజైన్లో వినాయకుడు కావాలంటే మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వల్ల వర్క్షాప్కి వచ్చేసేయండి. తర్వాత ఇంకొక వినాయకుడు సింపుల్ సిట్టింగ్ పోజ్లో మహారాజా డిజైన్, ప్రాపర్ ముంబై స్టైల్ అనమాట. అండ్ అట్లనే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సూర్య ప్రభావల్, రెడ్ పంచ, సింపుల్ డిజైన్. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 11 ఫీట్స్ ఉంటుంది. సో 11 ఫీట్ హైట్. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది, తిరంగా అసోసియేషన్. సో 4th డెలివరీ. అండ్ తర్వాత ఏకదంత యూత్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది కూడా ఒక మీడియం సైజ్లో 11 ఫీట్ వినాయకుడు అనమాట. ఇంకా పంచవర్క్ చేయాలి, బేగంపేట్. ఇక్కడ కూడా వన్స్ అగైన్ సూర్య ప్రభావల్. అండ్ తొండం కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్ట్రేట్గా ఉన్నది అండ్ చేలో కూడా ఓం ఉందన్నమాట. ఇవన్నిటికి ఇంకా పంచవర్క్ ఈస్ పెండింగ్. నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. సో చెప్పాలన్న వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు నడుస్తున్నాయి? స్పీడప్ చేసామన్నా. ఓకే అన్న, ఇక్కడ చేయలే ఏమొస్తుంది వినాయకునికి? ఛత్రి అన్న ఏదన్నా ఇక్కడ సేమ్ ఛత్రి కాన్సెప్ట్. ఓకే, సో ఇది కూడా అంబ్రెలా కాన్సెప్ట్ అనమాట. వినాయకునికి ఒక చేలో వచ్చేసి ఛత్రి వస్తుంది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది, శ్రీరామ్ అసోసియేషన్. 3rd డెలివరీ. నైస్. సో అన్న వాళ్ళు ఏవైతే బుక్ అయిపోయినా ట్యాగ్ పెట్టేశారు విత్ యూత్ నేమ్ అండ్ సీరియల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ డెలివరీ. హైట్ కాబట్టి ప్రాబ్లం అయితే కూడా ట్యాక్స్ వేయలేదు, కింద గణపతికి వేసాము. ఓకే, సో ఫ్రెండ్స్ అఖిల్ చందన్వాడి చాలా జాగాలల్లో పెద్ద పెద్ద సైజులో వేస్తున్నారు. బట్ ఇక్కడ అఖిల్ చందన్వాడి 2023 డిజైన్ ఏదైతే ఉందో మన పరేల్ వర్క్షాప్లో సిద్ధేష్ దిగోలేదే, అదే కాన్సెప్ట్లో 2 విగ్రహాలు అయితే రెడీ చేస్తారు. ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది. సో స్టార్టింగ్లో అయితే పెద్దగా ఉన్నది, ఇది చిన్న సైజ్ అనమాట. ఇది కూడా బుక్ అయిపోయింది. టోటల్ 6 హ్యాండ్స్ అఖిల్ చందన్వాడి. కరెక్ట్, వీళ్ళది మిరియాల మండి వాళ్ళదే. ఓకే, సో భయ్య వాళ్ళదే అంట. మీరే నాన్న? ఓకే ఓకే, సో అన్న వాళ్ళదే అంట ఈ వినాయకుడు. నమస్తే అన్న. సో మీరాల మండి, చార్మినార్ సైడ్. సో అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అక్కడ. నైస్ అన్న. అండ్ ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు, ఇది అవైలబుల్ ఉందా అన్న? బుక్ అయిపోయింది అన్న. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయిందంట. తర్వాత ఇక్కడ ఇంకా చిన్న డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే మనకు महाराजा पोस्ट डिजाइन्स అనమాట. और भाई आपका नाम? నందకిషోర్ సింగ్. तो आप भी धूलपेट से हैं? సునీల్ భాయ్ సాలే సాబ్ है. ఓకే, సో మన సునీల్ భాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ సాలే సాబ్ అంట. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి చాలా ఫేమస్ అయిన ఉండే 2023లో ముంబైచా మహారాజా. ఆల్రెడీ మనము ఈ విగ్రహం అయితే ఒక రీల్ కూడా తీసాం, 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే ఇంద్రుని రూపంలో ఉన్నాడు, మబ్బుల పైన నుంచున్న వినాయకుడు, బ్యూటిఫుల్ డిజైన్. కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఇంకొక విగ్రహం అనమాట. ఇక్కడ బప్ప వచ్చేసి స్టాండింగ్ పోజ్ ఉంది. మామూలుగా ఎక్కడ పోయినా కానీ గుర్రం పైన కూర్చొని సవారీ చేస్తాడు, బట్ ఇక్కడ గుర్రం పైన నుంచొని ఉన్నాడు. సో ఇది స్టాండింగ్ పొజిషన్ ఆన్ ది హార్స్. ఇది బుక్ అయిందన్నా? బుక్ అయిందన్న. నైస్, ఓకే. సో తర్వాత ఒక యూనిక్ స్పెషల్ విగ్రహం ఆఫ్ బబ్లు సింగ్ ఆర్ట్స్, క్రొకడైల్ పైన స్టాండింగ్ వినాయకుడు. సో క్రొకడైల్ దంతాలు కూడా చూసుకోవచ్చు. అండ్ నోరు కూడా ఎంత పెద్దగా చూడండి ఒక్కసారి, ఇదో చూడండి. సో బ్యూటిఫుల్. సో ఇక్కడ స్టాండింగ్ పోజ్ వినాయకుడు, ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అన్న. ఇది ఐడియా ఎవరికి వచ్చిందన్నా? ఇది యాక్చువల్లీ ముంబై కాన్సెప్ట్ అనేది. ముంబై కాన్సెప్టే. ఓకే, ఇది ఒకటి మన కస్టమైజ్ పీస్ ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బజరంగ్ బలి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు అండ్ తపస్సు చేస్తున్నాడు. పెద్ద రాయి పైన కూర్చొని అనమాట. కింద చూసుకున్నట్టయితే రామ్ రామ్ అని రాసి ఉన్నది, చూసుకోవచ్చు ఇక్కడ రామ్ రామ్ అండ్ రామ్. అండ్ పైన వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు రాముని రూపంలో ఉన్నాడు, మంచి 6 ప్యాక్ బాడీ. ఇది ఒక స్పెషల్ విగ్రహం అన్న. బుక్ అయిందా? బుక్ అయిందండి. వావ్, నైస్. సో ఇది కూడా స్పెషల్ మోడల్ అయితే బుక్ అయిపోయింది. ఇది ముసాపేట్ సంతోష్ దగ్గర వెళ్తుంది. ఓకే, సో ఈ విగ్రహం వచ్చేసి హనుమాన్ చౌక్, ముసాపేట్, సంతోష్ బాయ్. ఇంకో డిజైన్ చూసుకుందాం. ఇక్కడ కూడా వన్స్ అగైన్
కమలం పువ్వు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. సో లోటస్ కాన్సెప్ట్లో కూడా భయ్య వాళ్ళ దగ్గర ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హార్స్ పైన కాలు పెట్టిండు మల్లార్. సో చాలా ఫేమస్ కాన్సెప్ట్ అనమాట మన ముంబైలో. సో ఆ కాన్సెప్ట్ మల్లార్ కాన్సెప్ట్లో కూడా ఇక్కడ ఒక బప్పా విగ్రహం రెడీ చేస్తున్నారు. ఇది బుక్ అయిందానా? బుక్ అయిపోయింది. నైస్. పెద్ద శంఖం ఇక్కడ చూసుకోవచ్చు, బిగ్ శంఖం. శంఖం పైన డాన్సింగ్ వినాయకుడు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది టాలెస్ట్ వినాయకుడు. ఇది ఒకటి మనకి దీంట్లో టైగర్ వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఇది కూడా ఒక బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. కింద టైగర్స్ వస్తాయంట. సో స్టాండింగ్ వినాయకుడు ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలా గ్యాప్ తక్కువ ఉంది, దానివల్ల మాకైతే కొంచెం కవర్ చేయడానికి ఇబ్బంది అవుతున్నది. కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ అక్కడ పెద్ద డమరు చూసుకోవచ్చు. డమరు అవైలబుల్ ఉంది. సో డమరు పైన నాట్యం వేస్తున్న వినాయకుడు ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇంకా పక్కకి వెళ్దాం. పక్కకి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో ఈ విగ్రహం కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా ఆఫ్ 2024 ఫ్రమ్ బబ్లూ సింగ్ ఆర్ట్స్. సో ఇక్కడ వినాయకుడు అయితే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. డబుల్ ఆశీర్వాదం ఉన్నది. సో హ్యాండ్ పొజిషన్ కూడా చూసుకున్నట్టయితే అక్కడ, సో అది కూడా ఆశీర్వాదం ఇచ్చే, ఇక్కడ కూడా ఆశీర్వాదం ఇచ్చేయి. సో ఇది ఎంత ఉంటుందన్న హైట్? ఇది 18 ఫీట్స్ ఉంటుంది. దీంట్లో మన బ్యాక్ డ్రాప్ వస్తుందా? డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళ దగ్గర డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. దానిలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు వేసేసి అంటున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇక్కడ వినాయకుడు వచ్చేసి 6 ప్యాక్ బాడీ శివుని రూపంలో ఉన్నాడు. స్పెషాలిటీ వచ్చేసి లాస్ట్ టైం చెప్పినా కదా, ఇక్కడ రాక్షసుల ఫేస్. సో కాళ్ళ పైన కూడా రాక్షసుల ఫేస్. ఇది పెద్ద పామ్ సర్పం అనమాట. అండ్ ఇక్కడ కూడా రాక్షసుల ఫేసెస్ ఉన్నాయి కాళ్ళ మీద. సో స్వామివారి జటా కూడా చూసుకోవచ్చు. అండ్ చెవులు కూడా పెద్దగా ఉన్నాయి. ఇది ఒక స్పెషల్ విగ్రహం. చేలల్లో కూడా 2 పాములు చుట్టుకొని ఉన్నాయి. అన్న ఇది బుక్ అయిందా? బుక్ అయింది. దీంట్లో ఇంకా మనకి పైన హెయిర్స్ అనేది ఇంకా పైన వస్తుంది, మన చెవుల పైన నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. నైస్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ గ్యాప్, ఒక బ్యూటిఫుల్ స్టాండింగ్ పొజిషన్లో విగ్రహం అనమాట. రైట్ సైడ్ లయన్ వస్తుంది. లయన్కి కూడా ఫర్ ఉంది చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుందాం ఒకసారి. ఏదైతే మన కొబ్బరి బూరు ఉంటుందో అదే కొబ్బరి బూరు అయితే వాడారు అనమాట. సో లయన్ ఫర్. సో యూనిక్గా తయారు చేసారు. అట్లనే లయన్కి తోకకు కూడా ఫర్ ఉన్నది. అండ్ హెడ్ కింద కూడా ఫర్ ఉందన్నమాట. ఇది మనకి ఫైర్ బేకరీ అని లంగరౌస్లో ఉంది. ఆయన అన్వేషణ ఉంది, ఆయన బుక్ చేసి. ఓకే, అన్వేష్ బాయ్ ఫ్రమ్ లంగరౌస్ ఫైర్ బేకరీ ఉంది. ఫైర్ బేకరీ. అఖిల్ చందన్ వాడి పెద్ద డిజైన్ అన్న కదా, సో అక్కడ ఉందన్నమాట. అది కూడా బుక్ అయిపోయింది. ఈగిల్ పైన డాన్సింగ్ పోజ్లో ఉన్న వినాయకుడు. సో ఇవన్నీ పెద్ద పెద్ద వినాయకులు అనమాట. చెప్పాలన్న ఈ విగ్రహాలకు ఎట్లుంటుంది బ్యాక్గ్రౌండ్? అది చెప్పాం కదా, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం బ్యాక్గ్రౌండ్స్ అనేది పెండింగ్ పెట్టినాము. ఓకే, కస్టమర్కి ఎలా కావాలో అలా చేసిస్తాం. మొత్తం ఫైబర్ వస్తుంది మీకు. నైస్. ఓకే, సో కూడా పెద్ద విగ్రహాలు అనమాట. సో సుమారు పెద్ద విగ్రహాలు ఎన్ని ఉన్నాయన్న మన దగ్గర? ఒక 15 ఉన్నాయన్న. 15 వరకు ఉన్నాయా? ఓకే. అండ్ స్మాలెస్ట్ సైజ్ ఎంత ఉందన్నా? స్మాలెస్ట్ వచ్చి మనకి 8 ఫీట్ ఉంది. 8 ఫీట్. ఓకే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్కి వెళ్ళే ముందు ఇక్కడ చూసుకుందాం. సర్పం పైన కాలు పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. చేయిలో వచ్చేసి మనకు గ్లోబ్ వస్తుంది. సో రెడ్ పంచ, బ్లూ కమర్ పట్ట, షాల్ వచ్చేసి మనకు వెల్వెట్ క్లాత్లో వాయిలెట్ కలర్ విత్ ద గోల్డ్ బార్డర్. నైస్. ఇది బుక్ అయిందానా? అవునండి, బుక్. ఓకే, నైస్. స్పెషల్. ఇది ఒక కొత్త డిజైన్. ఇది కూడా స్టాండింగ్ పోజ్లో మనకైతే స్వామివారికి లెఫ్ట్ కస్టమైజ్ పీస్ ఇది. సో భయ్య వాళ్ళ ఓన్ కస్టమైజ్ పీస్ అంట. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పిల్లర్ ఉందన్నమాట. పిల్లర్ పైన రెస్టింగ్ పొజిషన్లో ఒక కాలు మీద పెట్టి ఇది స్టెప్స్ ఉన్నాయి అనమాట. సో బ్యూటిఫుల్ డిజైన్, చాలా బాగున్నది. తర్వాత ఇవన్నీ విగ్రహాలు అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. ఇవన్నీ యాజ్ పర్ ఆర్డర్ అన్న? ఇవి లేదండి, మనం చేస్తున్నాం, ఇంకా మీరే చేస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ కాస్టింగ్ వర్క్ నడుస్తుంది చూసుకోవచ్చు. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. లోపల కూడా ఇక్కడైతే మనకు శివుని రూపంలో కూర్చొని ఉన్నాడు చూసుకోవచ్చు వినాయకుడు. ఇది కూడా ఇంకా నడుస్తుంది వర్క్, ఫినిషింగ్. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇంకా కాస్టింగ్ వర్క్ అయిపోయి కొంచెం ఫినిషింగ్ చేస్తున్నారు. ఈ వినాయకుని పక్కన చూసుకున్నట్టయితే రాధాకృష్ణ బ్యాక్ డ్రాప్, బ్యూటిఫుల్. ఇక్కడ కశువ పైన నించున్న వినాయకుడు. అన్న బుక్ అయిపోయిందా? బుక్ అయిపోయింది. నైస్. సో ఇది కూడా స్పెషల్ విగ్రహం అనమాట. అట్లనే మన కేత్వాడీలో లాస్ట్ టైం చాలా ట్రెండ్ అయిన ఉండే, లాస్ట్ బిఫోర్ ఇయర్ మన మూషక్ మహారాజ్ పైన ఒక యాక్షన్ పొజిషన్లో ఉన్న వినాయకుడు. నైస్. తర్వాత ఈ లైన్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్ కూడా. ఇక్కడ శివున్ బ్యాక్ డ్రాప్ అన్న, ఇది బుక్ అయిందా? అవైలబుల్ ఉందన్న. ఓకే. సో ఈ విగ్రహం కూడా చాలా స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శేషనాగ్ విత్ శివుడు అండ్ ఏదైతే ప్రభావాలు ఉన్నదో దాంట్లో కూడా కాంబినేషన్ ఆఫ్ నంది అండ్ త్రిశూలం. ఇది ఒక స్పెషల్ డిజైన్. హాఫ్ ఫైబర్ ఉందన్న. ఓకే. సో కింద వచ్చేసి మనకు పిఓపి, పైన వచ్చేసి ఫైబర్, ఫోల్డబుల్ అనమాట. నైస్. సో ఈ పెద్ద విగ్రహం కూడా ఛత్రి డిజైన్ అనమాట. ఇది కూడా బుక్ అయిపోయింది. ఎక్కడ పోతుందన్న? ఇది మనకు లాల్ కార్ఖానా పోతుంది. కార్ఖానా మన ఇంటి సైడే. నైస్. ఓకే. ఇక్కడ బాలాజీ రూపంలో వినాయకుడు చూసుకోవచ్చు. ఎందుకంటే బొట్టు మనకైతే సేమ్ తిరుపతి బాలాజీ టైప్లో ఇచ్చారు.
ఐస్ కూడా మంచి లెన్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఇది కూడా ఒక పెద్ద విగ్రహం అన్న అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందా? ఓకే, ఎవరికైనా బిగ్ సైజ్ కావాలంటే ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. బ్యాక్ డ్రాప్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వైట్ పంచ యాక్చువల్గా శాంపుల్ వేసి పెట్టారు అనమాట, బట్ మళ్ళీ చేంజ్ చేస్తారు అన్న వాళ్ళు. సో వైట్ కలర్ పంచ. అండ్ ఇక్కడ ఏమొస్తుందన్న? ఇది తల్వార్ వస్తుంది. తల్వార్ వస్తుంది ఇక్కడ. నైస్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అన్ని విగ్రహాలు కూడా లాఫింగ్ ఫేస్ అనమాట. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ తొండం పైన డిజైన్ చూసుకోవచ్చు, ఒక మంచి ముగ్గు డిజైన్ అయితే ఇచ్చిండు. అట్లనే ఇక్కడ కూడా కాలు మీద కాలేసుకొని మనకు దర్శనం ఇచ్చే వినాయకుడు. ఇది అవైలబుల్ ఉందా అన్న? అవైలబుల్ ఉందా? ఓకే, నైస్, వెరీ గుడ్. ఇంకా కొంచెం ముందుకు వద్దాం ఫ్రెండ్స్. మనం లాస్ట్ టైం చెప్పినాం ఆల్రెడీ, స్వామివారిది ఏదైతే ఇక్కడ సోఫా ఉంటుందో అంటే సింహాసనం, సింహాసనంకి రైట్ సైడ్ హార్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన గజరాజ్ ఎలిఫెంట్. సో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్, మామూలుగా వేరే వర్క్షాప్లలో ఇట్లా ఉండదు. పెటల్ది బ్యాక్ డ్రాప్ ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు లోటస్ పెటల్. అట్లనే మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్ కూడా వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక లోటస్, ఇది వచ్చేసి లోటస్ పెటల్, బ్యూటిఫుల్. తర్వాత ఇంకొక లోటస్ కాన్సెప్ట్లో విగ్రహం అనమాట. ఇక్కడ పెద్ద లోటస్ అయితే వచ్చినాయి చూసుకోవచ్చు. ఇక్కడ పెటల్స్ లేవు, కంప్లీట్ ఫ్లవర్ వచ్చింది మనకు బ్యాక్ డ్రాప్. సో దాంట్లో ఇంకా కలరింగ్ చేయాలి. ఎగ్జాక్ట్. ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఎట్లయితే మనకు హార్సెస్ వచ్చినాయో అట్లనే ఇక్కడ కూడా డబుల్ ఎలిఫెంట్. సో లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్ మనకు ఒకప్పుడు రాజా కాలం టైంలో మూవీలలో చూపిస్తున్నాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్లో అయితే ఇక్కడ చేసారు. సో ఇదంతా ఎట్లన్నా పిఓపియా లేకపోతే పిఓపి. సో పిఓపి అనమాట. నైస్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే డిజైన్ అనమాట. సో అన్న ఇవి అవైలబుల్ ఉన్నాయా? అవైలబుల్. సో ఫ్రెండ్స్ ఇంకొక మోడల్ చూసుకుందాం అన్న. దీంట్లో ఏం డిజైన్ వస్తుంది? ఇది మనకి చింతామణి అన్నది. ఓకే, లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్. లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చేది ట్రెండింగ్ మోడల్ ఇది. ఓకే ఓకే, ఏది పరి వస్తుందా? పరియా? ఓకే, నైస్. సో ఫ్రెండ్స్ 2022లో చింతామణి చించ్పోక్లీ చింతామణి కాన్సెప్ట్లో ఇక్కడ ఒక విగ్రహం అయితే రెడీ చేస్తారు అనమాట. వెనకాల వచ్చేసి మనకు డాన్సింగ్ పరి వస్తుంది, ఆ డిజైన్ అనమాట. అట్లనే ఇక్కడ ఇంకొక డిజైన్ ఉంది. సో ఇది వచ్చేసి మన చింతామణి కాన్సెప్ట్ అనమాట, ఒక 3 years బ్యాక్ కాన్సెప్ట్. సో వెనకాల వచ్చేసి మనకు మల్టిపుల్ హెడ్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు టోటల్ ఒక 10 heads ఉంటాయి. సో కూడా బ్యూటిఫుల్ డిజైన్. సో షాలుబాయ్ చెప్పాలి మరి, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 20 days ఉంది ఫెస్టివల్కి. మరి ఎప్పటి వరకు మనం కంప్లీట్ వర్క్స్ అయిపోతాయి? ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ అండర్ ప్రాసెస్ అన్న. ఇవి ఓకే, స్టాండింగ్ పొజిషన్లో అక్కడ అన్ని బుక్ అయినాయి కాబట్టి ఇంకా కొన్ని చేసినాం మనం. ఓకే, సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చూసుకుంటే ఈ లైన్ అంతా స్టాండింగ్ పొజిషన్. ఇది కూడా స్టాండింగ్ పొజిషన్. అక్కడ పక్కన సిట్టింగ్ పొజిషన్ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. సో ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్ అనమాట. ఇంట్లో కూడా విగ్రహం పక్కన లయన్ వచ్చింది. సో అన్న వాళ్ళ దగ్గర అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, స్టాండింగ్, సిట్టింగ్, అట్లనే మనకు స్మాల్ సైజ్, బిగ్ సైజ్, పెద్ద 6 feet పాము వస్తుంది, కృష్ణుడు అవతారం ఉంది పైన. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు 6 feet పాము వస్తుంది అంటే కృష్ణుడు అవతారం. చూసుకోవచ్చు హ్యాండ్ పొజిషన్ కూడా బాసురి బజాయించినట్టు. నైస్ డిజైన్. ఈ 3 గుర్రాల పైన సవారీ చేసేది. ఓకే, 3 horses. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 horses పైన సవారీ చేస్తున్న వినాయకుడు, అక్కడ సింపుల్గా సిట్టింగ్ పొజిషన్. కరెక్ట్. ఓకే, సో అన్న మరి ఎట్లా ఎన్ని రోజులు పడుతుంది మొత్తం వర్క్ అయిపోనికి? మొత్తం వర్క్ అనేది మీకు 25th లోపల అయిపోతుంది. 25th లోపల. 26, 27 నుంచి డెలివరీ స్టార్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఉన్నాయి. ఓకే, సో అన్న ఎక్కడెక్కడ పోతున్నాయి మరి విగ్రహాలు ఈసారి? దాదాపు మనకి ఈసారి మేము అవుట్ స్టేషన్ కూడా ఇచ్చినామన్నా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనకి వచ్చి జడ్చర్ల వెళ్తుంది, జడ్చర్ల, పరిగి వెళ్తుంది, రైట్, వరంగల్ వెళ్తుంది, గుంటూరు వెళ్తుంది. వావ్, నైస్. ఓకే, సో అనంతపూర్ వెళ్తుంది. ఓకే, సో మాక్సిమం కవర్ చేసాం ఈసారి. అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి కూడా ఇచ్చేది ప్రయత్నం చేసాం. ఇది ఇంకోటి పెద్ద గణపతి ఉంది. ఇక్కడ ఇంకొక బిగ్ సైజ్ వినాయకుడు చూస్తున్నాం. పిల్లర్స్ వస్తాయి దానికి. 2 sides అయితే మనకి పిల్లర్స్ వస్తాయి, అంటే ఇది కూడా బిగ్ సైజ్. సో షాలుబాయ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మీ పంచ వర్క్ ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా అప్గ్రేడ్ చేశాం. ఎక్స్ట్రాడినరీ ఉంది. చాలా టైం అయితే చాలా తక్కువ ఉంది అన్న. కరెక్ట్. మరి స్పీడ్ అప్ అవుతుంది. ఇప్పుడు 24/7 పని నడుస్తుంది. 24/7 మా దగ్గర టీమ్స్ ఉన్నాయి. ఓకే, సో మార్నింగ్ స్లాట్, ఆఫ్టర్నూన్ స్లాట్, ఈవినింగ్ స్లాట్, ఇట్లా అని మేము కవర్ చేస్తున్నాం. ఎందుకంటే స్పీడ్ అప్ చేసి పని అనేది డెలివరీ ఆన్ టైం ఇస్తే బాగుంటుంది కస్టమర్. ఎందుకంటే అందరూ ఆగమన్స్ మనకి ఈసారి పెట్టుకున్నారు. అవును, సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనం మాక్సిమం 25th రోజు అన్ని క్లోజ్ అయిపోతుంది, పనులు అనేవి అయ్యేది. సో ఫ్రమ్ 26th onwards మనకి డెలివరీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే అన్న, వన్ మోర్ థింగ్, ప్రైజింగ్. Everyone is saying that this time prices are too costly. So what best can you do for my subscribers? అంటే నా సబ్స్క్రైబర్స్ వస్తే మీరు ఏం బెస్ట్ ఇవ్వగలుగుతారు? ఫస్ట్ వాళ్ళకి రానియండి, వచ్చి మోడల్స్ చూడండి, క్వాలిటీ చూడండి. ఓకే, కంపేర్ చేసుకోవచ్చు బయట మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందని. ఓకే, ఐ కెన్ గివ్ యూ అన్ అష్యూరెన్స్ అబౌట్ దాట్. బయట నుంచి మార్కెట్ నుంచి 20,000 అయితే 100% తక్కువ ఉంటుంది. నైస్ నైస్. ఓకే, ఎక్కడైనా మీరు చూసారు ఈ గణపతి ఈ ప్రైస్ లో ఉందని నా దగ్గర చెప్పండి, దానికన్నా 20,000 తక్కువ చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు ఏ హైట్ నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయన్న విగ్రహాలు? 8 feet నుంచి 22 feet వరకు అవైలబుల్. సో 8 to 22 feet లో కూడా మనకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయంట అన్న వాళ్ళ దగ్గర. సో మీరు అందరు రాండి. అన్న కూడా ఏమంటుండంటే
మార్కెట్ కంటే ఒక 20,000 తక్కువ ఇస్తుంటున్నాడు. అండ్ 24/7 అవైలబుల్ ఉన్నారు వీళ్ళు. సో టైం కూడా దగ్గర పడుతుంది కదా. సో మనం అందరం అన్న వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే వీళ్ళు వేసిన స్ట్రక్చర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దని సపరేట్గా ఒక ఆఫీస్ కూడా పెట్టారు. సో మళ్ళీ కలుద్దాం షాలు భాయ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను సునీల్ భాయ్ ఇంకా సన్నీ భాయ్ని కూడా కలుస్తాను. థ్యాంక్ యూ అన్న. ప్రేయింగ్ ఫర్ యువర్ స్పీడీ రికవరీ. థ్యాంక్స్ అలాట్ అన్న. పాపా ఉన్నాడు ఎట్లయినా మీకు. యా ఫ్రెండ్స్ చూసారు కదా, మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్స్లో విగ్రహాలు చేస్తున్నారు. సో మనం అందరం భయ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అన్న. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, అండ్ హ్యాపీ రక్షాబంధన్. అరే విషయం. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ.